రాష్ట్రంలో కళాశాలల్లో యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చరర్స్, అట్లాగే పార్ట్ టైం చేస్తున్నటువంటి వాళ్ళు, గెస్ట్ ఫ్యాకల్టీస్గా ఉండేటటువంటి వాళ్ళు 1240 మంది గత 20 సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వెట్టి చాకరీ చేస్తున్నట్టుగా వాళ్ళకు కనీస వేతనం కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. నెలకు 28,000 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకి ఎలాంటి సెలవులు లేవు. పని గంటలు పెరిగినా సరే వాళ్ళకు వేతనం పెరుగుతున్నటువంటి పరిస్థితి లేదు. అన్ని అర్హతలు ఉన్నాయి. దాదాపు 1940 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసి ఉంటే ఇప్పటికే 20 సంవత్సరాల కిందటనే వీరు రెగ్యులర్ అయ్యి ఉండేవాళ్ళు. అటువంటి విద్యార్హతలన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఈ పోస్టుల్ని భర్తీ చేయడం లేదు. భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలా. అలాగే వీళ్ళకు నెలకు 50,000 వేతనం పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. సంవత్సరం గడిచిపోయినా సరే ఆ హామీ అమలు జరగలేదు. ఇప్పటికే వాళ్ళు మంత్రుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రభుత్వం స్పందిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకొని ఇచ్చిన హామీలు అమలు చేసే దాంట్లో భాగంగా కనీసం ముందు ఈ 50,000 వేతనమైనా వెంటనే పెంచాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మొత్తం ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలా. అందులో వీళ్ళకు ప్రాధాన్యత కూడా ఇచ్చేటటువంటి పద్ధతులను కూడా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వానికి పెద్ద బడ్జెట్ కూడా కాదు ఇది. కనీసం 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేక, ఇళ్ళు కిరాయిలు కట్టలేక, పిల్లల్ని చదివించలేక అలాంటి దుర్భర దుస్థితి కొనసాగుతుంది. అందుకనే వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్.